హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ప్రైజ్ యాక్షన్ పాత్ తెలుగు యూట్యూబ్ ఛానల్. రేపటి ట్రేడింగ్ సెషన్ కి ముందు మార్కెట్లో ఏం జరిగిందో, ఏ న్యూస్ మార్కెట్ ని ప్రభావితం చేస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీలో ముఖ్యమైన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ని ఏంటో, అలాగే ఆప్షన్ చైన్ ఏం చెబుతుందో, అలాగే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎలా పొజిషన్ తీసుకున్నారో ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో ఈరోజు ట్రేడింగ్కి ఉపయోగపడే ముఖ్యమైన లెవెల్స్, స్టాక్స్ టు వాచ్, అలాగే బుల్లిష్ మరియు బేరిష్ సినారియోస్ కూడా డిస్కస్ చేద్దాం. ముందుగా ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్లో మార్కెట్ ఎలా పర్ఫామ్ చేసిందో చూద్దాం. ఫ్రైడే సెషన్లో ఇండియన్ స్టాక్ మార్కెట్ చాలా స్ట్రాంగ్గా రికవరీని చూపించింది. వీక్ గ్లోబల్ క్యూస్ ఉన్నప్పటికీ బయర్స్ పూర్తిగా డామినేట్గా కనిపించారు. దీంతో నిఫ్టీ దాదాపు 250 పాయింట్స్ గెయిన్ అయ్యి 24346 దగ్గర క్లోజ్ అయ్యింది. మరోవైపు సెన్సెక్స్ కూడా దాదాపు 950 పాయింట్స్ జంప్ చేసి స్ట్రాంగ్ క్లోజింగ్ ఇచ్చింది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఎక్సలెంట్ పర్ఫామ్ చూపించింది. దాదాపు 910 పాయింట్స్ గెయిన్ అయ్యి 58576 దగ్గర క్లోజ్ అయ్యింది. ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్లో స్ట్రాంగ్ బయింగ్ కనిపించడం వల్ల బ్యాంక్ నిఫ్టీ మొత్తం సెషన్లో మంచి మూమెంట్ ని కొనసాగించింది. ఈ ర్యాలీకి మెయిన్ రీజన్స్ చూస్తే, మొదటగా లార్జ్ క్యాప్ స్టాక్స్ లో స్ట్రాంగ్ బయింగ్ కనిపించింది. ముఖ్యంగా బ్యాంకింగ్ మరియు ఐటీ స్టాక్స్ ని లీడ్ చేశాయి. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ రిజల్ట్స్ పై పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా మార్కెట్ సెంటిమెంట్స్ కి సపోర్ట్ ఇచ్చాయి. అయితే ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. బెంచ్ మార్క్స్ అయిన నిఫ్టీ మరియు సెన్సెక్స్ స్ట్రాంగ్ గా పర్ఫామ్ చేసినప్పటికీ మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ ఇండిసెస్ అదే స్థాయిలో పర్ఫామ్ చేయలేదు. దీని అర్థం ప్రస్తుతం ఇన్వెస్టర్స్ లో బ్రాడ్ మార్కెట్ కంటే లార్జ్ క్యాప్ క్వాలిటీ స్టాక్స్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారని చెప్పొచ్చు. అంటే మార్కెట్లో బయ్యింగ్ ఉంది, కానీ అది అన్ని స్టాక్స్ లో కాకుండా సెలెక్టివ్ గా కనిపిస్తోంది. సెక్టార్ వైజ్ చూస్తే బ్యాంకింగ్ సెక్టార్ స్ట్రాంగ్ గా పర్ఫామ్ చేసింది. బ్యాంకింగ్ నిఫ్టీ దాదాపు 1.63% గెయిన్ అయ్యింది. అలాగే ఐటీ సెక్టార్ కూడా 1.75% పెరగడం వల్ల నిఫ్టీకి మంచి సపోర్ట్ లభించింది. ఆటో సెక్టార్ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయ్యింది. రియాలిటీ, ఆయిల్ అండ్ గ్యాస్ కూడా గ్రీన్ లో ముగిశాయి. అయితే ఫార్మా సెక్టార్ మాత్రం వీక్ గా కనిపించింది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్, క్యాపిటల్ గూడ్స్ మరియు కొన్ని మెటల్ మార్కెట్స్ లో సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. ఇండియా విఐఎక్స్ కూడా దాదాపు 2% పెరిగి 13.15 దగ్గర క్లోజ్ అయ్యింది. విఐఎక్స్ స్లైట్లీ పెరగడం వల్ల మార్కెట్లో వాలటిలిటీ పూర్తిగా తగ్గలేదని అర్థమవుతోంది. కాబట్టి పాజిటివ్ ఓపెనింగ్ వచ్చినా ఇంట్రాడేలో షార్ప్ మూవ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ట్రేడర్స్ రిస్క్ మేనేజ్మెంట్ని తప్పకుండా ఫాలో చేయాలి. ఓవరాల్గా చూస్తే ఫ్రైడే సెషన్ బుల్స్కి పాజిటివ్ సిగ్నల్ ఇచ్చింది. నిఫ్టీ కీలకమైన లెవెల్స్ని హోల్డ్ చేస్తూ హయ్యర్ క్లోజ్ అవ్వడం, బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్గా బయ్యింగ్ కనిపించడం, అలాగే లార్జ్ క్యాప్ స్టాక్స్లో స్ట్రెంగ్త్ కొనసాగడం వల్ల ప్రస్తుతం స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ స్లైట్లీ పాజిటివ్గా కనిపిస్తోంది. అయితే గ్లోబల్ మార్కెట్స్ నుంచి వచ్చే సిగ్నల్స్, గిఫ్ట్ నిఫ్టీ మూమెంట్, అలాగే మండే ఓపెనింగ్ తర్వాత బయ్యర్స్ ఈ మూమెంటంని కంటిన్యూ చేస్తారా లేదా అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు మార్కెట్ ని ఇంపాక్ట్ చేసే ముఖ్యమైన ఇండియన్ న్యూస్ గురించి తెలుసుకుందాం. రిలయన్స్ ఇండస్ట్రీస్. ముందుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకుందాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ Q1 రిజల్ట్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేశాయి. ముఖ్యంగా ఆయిల్ టు కెమికల్స్ బిజినెస్, డిజిటల్ సర్వీసెస్, రీటైల్ బిజినెస్ అన్ని సెగ్మెంట్స్ లో కూడా స్ట్రాంగ్ గ్రోత్ కనిపించింది. ఇలాంటి డైవర్సిఫైడ్ పర్ఫార్మెన్స్ వల్ల రిలయన్స్ మరోసారి తన బిజినెస్ స్ట్రెంగ్త్ ని చూపించింది. రిలయన్స్ నిఫ్టీలో హెవీ వెయిటేజ్ కలిగిన స్టాక్ కావడంతో మండే సెషన్ లో ఈ స్టాక్ మూవ్మెంట్ మొత్తం మార్కెట్ డైరెక్షన్ పై కూడా ప్రభావితం చూపించే అవకాశం ఉంది. రిలయన్స్ గ్రూప్ లోనే మరో ముఖ్యమైన కంపెనీ జియో ఫైనాన్స్ కూడా స్ట్రాంగ్ Q1 రిజల్ట్స్ ప్రకటించింది. కంపెనీ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ చాలా % పెరిగింది. రెవెన్యూ కూడా మంచి గ్రోత్ చూపించింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్ వేగంగా ఎక్స్పాండ్ అవుతుండడంతో ఇన్వెస్టర్స్ కి పాజిటివ్ సిగ్నల్ గా కనిపిస్తుంది. దీని ప్రభావం జియో ఫైనాన్స్ తో పాటు ఫైనాన్షియల్ సెక్టార్ సెగ్మెంట్ పైన కూడా పడే అవకాశం ఉంది. ఇక బ్యాంకింగ్ సెక్టార్ రిజల్ట్స్. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీకెండ్ లో ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్ నుంచి వచ్చిన రిజల్ట్స్ ఓవరాల్ గా పాజిటివ్ గా ఉన్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్ స్ట్రాంగ్ ప్రాఫిట్ గ్రోత్ తో పాటు బెటర్ అసెట్ క్వాలిటీని రిపోర్ట్ చేసింది.
యాక్సిస్ బ్యాంకు కూడా డబుల్ డిజిట్ ప్రాఫిట్ గ్రోత్ నమోదు చేసింది. కోటక్ మహీంద్రా బ్యాంకు కూడా మార్కెట్ ఎస్టిమేట్ని బీట్ చేసింది. అలాగే ఎస్ బ్యాంకు కూడా స్ట్రాంగ్ నెంబర్స్ ప్రకటించింది. అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ మాత్రం మిక్స్డ్గా వచ్చాయి. ప్రాఫిట్ పెరిగినా మార్కెట్ ఎస్టిమేట్స్ని స్లైట్లీ మిస్ చేసింది. అయితే అసెట్ క్వాలిటీ మాత్రం ఇంప్రూవ్ కావడం ఒక పాజిటివ్ అంశం. ఓవరాల్గా చూస్తే బ్యాంకింగ్ సెక్టార్ నుంచి వచ్చిన రిజల్ట్స్ మార్కెట్కి పాజిటివ్ సెంటిమెంట్ ఇవ్వచ్చు. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీపై దీని ప్రభావం కనిపించే అవకాశం అయితే ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫ్రైడే సెషన్లో లార్జ్ క్యాప్ స్టాక్స్ స్ట్రాంగ్గా పర్ఫామ్ చేసినప్పటికీ మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ ఇండిసెస్ మాత్రం అండర్ పర్ఫామ్ చేశాయి. దీని అర్థం ప్రస్తుతం ఇన్స్టిట్యూషనల్ మనీ ఎక్కువగా లార్జ్ క్యాప్ స్టాక్స్లోకి వెళ్తోందని చెప్పొచ్చు. కాబట్టి ప్రస్తుతం క్వాలిటీ స్టాక్స్పై ఫోకస్ చేయడం ట్రేడర్స్కి బెటర్ అప్రోచ్ కావచ్చు. అప్కమింగ్ ఐపీఓస్ ప్రైమరీ మార్కెట్లో కూడా వచ్చే వారం యాక్టివిటీ ఎక్కువగా ఉండబోతోంది. కొత్త ఐపీఓలు లాంచ్ కానుండగా కొన్ని కంపెనీస్ లిస్టింగ్ కూడా ఉన్నాయి. షార్ట్ టర్మ్గా ఐపీఓ మార్కెట్పై ఇంట్రెస్ట్ కొనసాగుతున్నప్పటికీ సెకండరీ మార్కెట్లో దీని ప్రభావం లిమిటెడ్గానే ఉండే అవకాశం ఉంది. Q1 ఎర్నింగ్స్ సీజన్. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న Q1 ఎర్నింగ్స్ సీజన్ గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం మార్కెట్ ఫోకస్ మొత్తం క్వార్టర్లీ రిజల్ట్స్ పైనే ఉంది. ఎందుకంటే వచ్చే కొన్ని రోజుల్లో ఇంకా చాలా లార్జ్ క్యాప్ కంపెనీస్ తమ జూన్ క్వార్టర్ రిజల్ట్స్ ని ప్రకటించబోతున్నాయి. రిజల్ట్స్ స్ట్రాంగ్ గా వస్తే ఆయా స్టాక్స్ లో మంచి మొమెంటం కనిపించే అవకాశం ఉంటుంది. అదే రిజల్ట్స్ వీక్ గా వస్తే ప్రాఫిట్ బుకింగ్ కూడా వేగంగా పెరగొచ్చు. అందువల్ల ఎర్నింగ్స్ సీజన్లో పొజిషన్ తీసుకునే ముందు రిస్క్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ఐటీ సెక్టార్ విషయానికి వస్తే ఫ్రైడే సెషన్లో మంచి బయింగ్ కనిపించింది. అయితే యుఎస్ మార్కెట్లో టెక్నాలజీ స్టాక్స్ వీక్గా క్లోజ్ కావడంతో మండే ఓపెనింగ్స్లో ఐటీ స్టాక్స్పై కొంత ప్రెజర్ వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే ఓపెనింగ్ తర్వాత ప్రైస్ యాక్షన్ని అబ్జర్వ్ చేయడం మంచిది. జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా స్ట్రాంగ్ క్వార్టర్లీ రిజల్ట్స్ ప్రకటించింది. ప్రాఫిట్ గత సంవత్సరంతో పోలిస్తే డబుల్ కంటే ఎక్కువగా పెరగడం కంపెనీకి పాజిటివ్ డెవలప్మెంట్ గా చెప్పొచ్చు. దీంతో మెటల్ సెక్టార్లో కొన్ని సెలెక్టివ్ స్టాక్స్ పై ఇన్వెస్టర్స్ ఫోకస్ ఉండే అవకాశం ఉంది. మొత్తం ఈ వారం మార్కెట్ కి ప్రధాన డ్రైవర్స్ 3. మొదటిది క్వార్టర్లీ రిజల్ట్స్, రెండోది గ్లోబల్ మార్కెట్ మూవ్మెంట్స్, మూడోది ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యాక్టివిటీ. ఈ 3 ఫ్యాక్టర్స్ వచ్చే కొన్ని ట్రేడింగ్ సెషన్స్ లో మార్కెట్ డైరెక్షన్ నిర్ణయించే అవకాశం ఉంది. ఇప్పుడు చార్ట్స్ ఏం చెబుతున్నాయో చూద్దాం. ముందుగా నిఫ్టీ 50 చార్ట్ ని అనాలిసిస్ చేద్దాం. ఫ్రైడే సెషన్ లో నిఫ్టీ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ని ఫామ్ చేసింది. సెషన్ మొత్తం బయర్స్ కంట్రోల్లో ఉండటంతో కీలకమైన రెసిస్టెన్స్ జోన్స్ ని క్రాస్ చేసి హయ్యర్ క్లోజింగ్ ఇవ్వగలిగింది. ఇది షార్ట్ టర్మ్ సెంటిమెంట్ కి పాజిటివ్ సిగ్నల్ కావచ్చు. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఒక్కరోజు స్ట్రాంగ్ ర్యాలీ వచ్చినంత మాత్రాన అప్ ట్రెండ్ పూర్తిగా కన్ఫర్మ్ అయినట్లు కాదు. మండే సెషన్ లో ఫాలో అప్ బయింగ్ వస్తేనే బుల్స్ కి మరింత స్ట్రెంగ్త్ లభిస్తుంది. 15 మినిట్స్ చార్ట్ ని అబ్జర్వ్ చేస్తే EMA 9 మరియు EMA 21 రెండింటి పైన కూడా ప్రైస్ సస్టైన్ అవుతోంది. షార్ట్ టర్మ్ ట్రెండ్ ప్రస్తుతం బయర్స్ పైనే ఉన్నట్లు కనిపిస్తుంది. ఇప్పుడు ముఖ్యమైన లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ సపోర్ట్ జోన్ 24200 నుండి 24250 వరకు కనిపిస్తుంది. ఈ రేంజ్ లో గత ట్రేడింగ్ సెషన్ లో స్ట్రాంగ్ బయింగ్ కనిపించింది. ఈ సపోర్ట్ హోల్డ్ అయితే బయర్స్ మళ్ళీ యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే నెక్స్ట్ సపోర్ట్ 24100 దగ్గర కనిపిస్తోంది. రెసిస్టెన్స్ విషయానికి వస్తే 24500 మొదటి కీలకమైన రెసిస్టెన్స్. ఈ లెవెల్ పైన స్ట్రాంగ్ వాల్యూమ్తో బ్రేక్అవుట్ వస్తే నెక్స్ట్ టార్గెట్గా 24700 నుండి 24800 జోన్ని అబ్జర్వ్ చేయొచ్చు. కానీ 24500 దగ్గర సెల్లింగ్ ప్రెజర్ వస్తే మార్కెట్ మళ్ళీ కన్సాలిడేట్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని చూద్దాం. ఫ్రైడే సెషన్లో బ్యాంక్ నిఫ్టీ అవుట్ స్టాండింగ్ స్ట్రెంగ్త్ని చూపించింది. ప్రైవేట్ బ్యాంకింగ్ స్టాక్స్లో వచ్చిన స్ట్రాంగ్ బయింగ్ కారణంగా ఇండెక్స్ దాదాపు 900 పాయింట్స్కి పైగా గెయిన్ అయ్యింది. చార్ట్ ప్రకారం ప్రస్తుతం బ్యాంక్ నిఫ్టీ కూడా EMA 9 మరియు EMA 21 పైన ట్రేడ్ అవుతోంది. షార్ట్ టర్మ్ ట్రెండ్ పాజిటివ్ గానే కనిపిస్తోంది. అయితే బ్యాంక్ నిఫ్టీ ఇప్పటికే స్ట్రాంగ్ ర్యాలీ ఇచ్చినందున మండే ఓపెనింగ్ తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాన్ని కూడా పూర్తిగా ఇగ్నోర్ చేయకూడదు. బ్యాంక్ నిఫ్టీకి ఇమీడియట్ సపోర్టు 5800 దగ్గర కనిపిస్తోంది. ఈ లెవెల్ హోల్డ్ అయితే బయర్స్ మళ్ళీ ఎంట్రీ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇమీడియట్ రెసిస్టెన్స్ 58700 నుండి 59000 జోన్లో కనిపిస్తోంది. ఈ రెసిస్టెన్స్ని స్ట్రాంగ్ వాల్యూమ్తో క్రాస్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ మరో ఫ్రెష్ ర్యాలీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆప్షన్ చైన్ ఏం చెబుతుందో చూద్దాం. ప్రస్తుతం ఆప్షన్ చైన్ని పరిశీలిస్తే 24200 స్ట్రైక్ దగ్గర స్ట్రాంగ్ పుట్ రైటింగ్ కనిపిస్తోంది. అంటే ఈ లెవెల్స్ని ఆప్షన్ రైటర్స్
ముఖ్యమైన సపోర్టుగా భావిస్తున్నట్లు అర్థమవుతోంది. మరోవైపు 24700 నుండి 25000 వరకు హెవీ కాల్ రైటింగ్ కనిపిస్తోంది. అంటే ఈ జోన్లో సెల్లర్స్ ఎక్కువగా యాక్టివ్గా ఉన్నారని చెప్పొచ్చు. దీన్ని బట్టి ప్రస్తుతం మార్కెట్ రేంజ్ 24200 నుండి 24700 మధ్య ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఒకవేళ 24700 పైన స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వస్తే కాల్ రైటర్స్ తమ పొజిషన్స్ కవర్ చేయాల్సి రావచ్చు. అలాంటి పరిస్థితిలో అప్సైడ్ మొమెంటం వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. అదే 24200 కింద స్ట్రాంగ్ బ్రేక్ డౌన్ వస్తే పుట్ రైటర్స్ ఎగ్జిట్ అవ్వడం వల్ల సెల్లింగ్ ప్రెజర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఓవరాల్ టెక్నికల్ పిక్చర్ని చూస్తే ప్రస్తుతం బుల్స్కి స్లైట్ అడ్వాంటేజ్ కనిపిస్తోంది. ఎందుకంటే ప్రైస్ ముఖ్యమైన మూవింగ్ యావరేజెస్ పైన ఉంది. లార్జ్ క్యాప్ స్టాక్స్లో బయ్యింగ్ కనిపిస్తోంది. బ్యాంకింగ్ సెక్టార్ కూడా మంచి స్ట్రాంగ్ని చూపిస్తుంది. అయితే గ్లోబల్ మార్కెట్స్ నుండి వచ్చే సిగ్నల్స్ కూడా మండే ఓపెనింగ్పై ప్రభావం చూపుతాయి. అందుకే ఓపెనింగ్ క్యాండిల్ పూర్తయ్యే వరకు అగ్రెసివ్ ఎంట్రీస్ తీసుకోవడం కంటే ప్రైస్ యాక్షన్ కన్ఫర్మ్ అయిన తర్వాతే ఎంట్రీ తీసుకోవడం బెటర్ అప్రోచ్ అవుతుంది. మండే సెషన్కి ట్రేడింగ్ ప్లాన్ గురించి మాట్లాడితే 24200 పైన మార్కెట్ సస్టైన్ అయితే బుల్లిష్ మూమెంటం కొనసాగే అవకాశం ఉంటుంది. 24500 పైన స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వస్తే అప్సైడ్ టార్గెట్స్ 24700 మరియు ఆ తర్వాత 24800 వరకు ఉండే అవకాశం ఉంటుంది. అయితే 24200 కింద బ్రేక్ డౌన్ వస్తే మాత్రం ఇంట్రాడే సెల్లింగ్ ప్రెజర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ట్రేడర్స్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్తో మాత్రమే ట్రేడ్ చేయడం మంచిది. ఇప్పుడు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యాక్టివిటీ గురించి చూద్దాం. ఫ్రైడే ట్రేడింగ్ సెషన్లో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే FIIలు మార్కెట్లో నెట్ బయింగ్ చేశారు. అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అయిన DIIలు కూడా మంచి స్థాయిలో బయింగ్ కొనసాగించారు. ఒకేసారి FIIలు మరియు DIIలు ఇద్దరు బయింగ్ చేయడం మార్కెట్ సెంటిమెంట్కి పాజిటివ్ సిగ్నల్గా పరిగణించవచ్చు. ముఖ్యంగా గత కొన్ని సెషన్స్లో పోలిస్తే ఇన్స్టిట్యూషనల్ పార్టిసిపేషన్స్ పెరగడం బుల్స్కి కొంత కాన్ఫిడెన్స్ ఇచ్చే అవకాశం. అయితే ఒక రోజు డేటాని మాత్రమే చూసి మార్కెట్ డైరెక్షన్ని నిర్ణయించకూడదు. వచ్చే కొన్ని సెషన్లలో కూడా FIIలు బయింగ్ కొనసాగిస్తారా లేదా అనేది మరింత ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఇండియా VIX గురించి మాట్లాడుకుందాం. ఇండియా VIX ఫ్రైడే సెషన్లో దాదాపు 2% పెరిగి 13.15 వద్ద క్లోజ్ అయ్యింది. VIX ఇంకా చాలా హై లెవెల్లో లేకపోతే స్లైట్ ఇంక్రీజ్ కనిపించడం వల్ల మార్కెట్లో వాలటిలిటీ పూర్తిగా తగ్గలేదని అర్థమవుతోంది. అంటే మండే ఓపెనింగ్ పాజిటివ్గా వచ్చిన ఇంట్రాడేలో షార్ప్ అప్ మూవ్స్ లేదా షార్ప్ డౌన్ మూవ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఈ పరిస్థితుల్లో ట్రేడర్స్ పొజిషన్ సైజ్ని కంట్రోల్లో ఉంచడం అలాగే స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ఫాలో అవ్వడం చాలా ముఖ్యం. ఇప్పుడు సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ని పరిశీలిద్దాం. ఫ్రైడే సెషన్లో బ్యాంకింగ్ సెక్టార్ మరోసారి మార్కెట్ లీడర్గా నిలిచింది. బ్యాంక్ నిఫ్టీ 1.63% గెయిన్ అవ్వడం వల్ల ఫైనాన్షియల్ స్టాక్స్లో స్ట్రాంగ్ బయింగ్ కనిపించింది. IT సెక్టార్ కూడా 1.75% పెరిగి నిఫ్టీకి మంచి సపోర్ట్ ఇచ్చింది. ముఖ్యంగా లార్జ్ క్యాప్ IT స్టాక్స్లో బయింగ్ రావడం పాజిటివ్ డెవలప్మెంట్గా చెప్పొచ్చు. ఆటో సెక్టార్ కూడా గ్రీన్లో క్లోజ్ అయ్యింది. అలాగే రియాలిటీ మరియు ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్స్ కూడా మంచి స్ట్రెంగ్త్ని చూపించాయి. మరోవైపు ఫార్మా సెక్టార్ మాత్రం వీక్ పర్ఫార్మెన్స్ చూపించింది. అలాగే కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ మరియు క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్లో కూడా సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. దీన్ని బట్టి ప్రస్తుతం మార్కెట్లో సెక్టార్ రొటేషన్ కొనసాగుతోందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇన్స్టిట్యూషనల్స్ మనీ ప్రధానంగా బ్యాంకింగ్, IT మరియు కొన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ వైపు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ఫ్రైడే సెషన్లో స్ట్రాంగ్ మొమెంటం చూపించిన స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫెడరల్ బ్యాంక్ మంచి బయింగ్ ని ఆకర్షించింది. బ్యాంకింగ్ సెక్టార్లో పాజిటివ్ సెంటిమెంట్ కారణంగా ఈ స్టాక్స్ లో కూడా మంచి స్ట్రెంగ్త్ కనిపించింది. టెక్ మహీంద్రా కూడా IT సెక్టార్ ర్యాలీకి అనుగుణంగా స్ట్రాంగ్ గెయిన్స్ నమోదు చేసింది. కళ్యాణ్ జ్యువెలరీస్, భారత్ ఫోర్జ్, ఎక్సిడ్ ఇండస్ట్రీస్ అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపించింది. ఈ స్టాక్స్లో ఇప్పటికే మంచి ర్యాలీ వచ్చినందున మండే సెషన్లో ఫాలో అప్ బయింగ్ వస్తుందా లేదా ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుందా అనేది ఓపెనింగ్ తర్వాత అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు వీక్గా కనిపించిన స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. టొరెంట్ ఫార్మా, సియెట్, వెల్స్పన్, కిర్లోస్కర్ ఆయిల్ మరియు విజయ డయాగ్నోస్టిక్ వంటి స్టాక్స్ సెల్లింగ్ ప్రెజర్ ని ఎదుర్కొన్నాయి. ప్రతి స్టాక్స్ కి కారణం వేరువేరుగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ట్రేడర్స్ ముఖ్యంగా రిజల్ట్ బేస్డ్ మూవ్మెంట్స్ మరియు సెక్టార్ రొటేషన్ని గమనించడం చాలా ముఖ్యం. కేవలం ఒకరోజు ప్రైస్ ఫాల్ చూసి ఎంట్రీ తీసుకోవడం కంటే ప్రైస్ యాక్షన్ కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవడం బెటర్ అప్రోచ్ అవుతుంది. మొత్తంగా ఫ్రైడే సెషన్ ని పరిశీలిస్తే బుల్స్ కి స్లైట్ అడ్వాంటేజ్ కనిపిస్తోంది. లార్జ్ క్యాప్ స్టాక్స్ లో మంచి బయింగ్ వచ్చింది. బ్యాంకింగ్ మరియు IT సెక్టార్ మార్కెట్ ని లీడ్ చేశాయి. ఇన్స్టిట్యూషనల్ బయింగ్ కూడా పాజిటివ్ గా ఉంది. ఇప్పుడు మనం గ్లోబల్ మార్కెట్స్ ఎలా బిహేవ్ చేశాయో చూద్దాం. ముందుగా US మార్కెట్స్ గురించి మాట్లాడుకుందాం.
ఫ్రైడే సెషన్లో యుఎస్ మార్కెట్స్పై సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. S&P 500 దాదాపు 1% పడిపోయింది. నాస్డాక్ అయితే 1.4% వరకు డిక్లైన్ అయ్యింది. ముఖ్యంగా టెక్నాలజీ స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ కనిపించడం వల్ల నాస్డాక్పై ఎక్కువ ప్రభావం పడింది. డౌ జోన్స్ ఫ్యూచర్స్ ప్రస్తుతం ఫ్లాట్ నుండి స్లైట్లీ నెగిటివ్గా ట్రేడ్ అవుతోంది. అంటే యుఎస్ ఫ్యూచర్ ప్రస్తుతం పెద్దగా డైరెక్షన్ ఇవ్వడం లేదు. యుఎస్ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ కనిపించడం వల్ల మండే ఓపెనింగ్లో ఐటీ సెక్టార్పై కొంత ప్రభావం ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐటీ స్టాక్స్ ఓపెనింగ్ తర్వాత ఎలా రియాక్ట్ అవుతాయో గమనించడం మంచిది. ఇప్పుడు ఏషియన్ మార్కెట్స్ పరిస్థితి చూద్దాం. ఏషియన్ మార్కెట్లో మిక్స్డ్ సెంటిమెంట్ కనిపిస్తోంది. అత్యంత పెద్ద నెగిటివ్ సిగ్నల్ జపాన్ నుంచి వచ్చింది. నిక్కీ ఇండెక్స్ దాదాపు 4.2% పడిపోయింది. ఇది ఏషియన్ మార్కెట్కి కొంత నెగిటివ్ సెంటిమెంట్ని తీసుకొచ్చింది. హ్యాంగ్సెంగ్ కూడా దాదాపు 1.8% వీక్గా కనిపిస్తోంది. షాంఘై కాంపోజిట్ కూడా 3% కంటే ఎక్కువ డిక్లైన్ అవ్వడం వల్ల చైనా మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ కొనసాగుతోంది. అయితే జకార్టా కాంపోజిట్ మాత్రం 1% వరకు పాజిటివ్గా ట్రేడ్ అవుతోంది. మొత్తంగా చూస్తే ఏషియన్ మార్కెట్స్ నుండి మిక్స్డ్ టు స్లైట్లీ నెగిటివ్ సిగ్నల్స్ వస్తున్నాయి. అయితే ఇండియన్ మార్కెట్కి ప్రస్తుతం అత్యంత ముఖ్యమైన సూచిక గిఫ్ట్ నిఫ్టీ ప్రస్తుతం సుమారు 46 పాయింట్స్తో 24395 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇది చూస్తే మండే ఓపెనింగ్ స్లైట్లీ పాజిటివ్గా ప్రారంభమయ్యే అవకాశాన్ని సూచిస్తోంది. అయితే ఓపెనింగ్ పాజిటివ్గా వచ్చిన గ్లోబల్ వీక్నెస్ కారణంగా ఇంట్రాడేలో వాలటిలిటీ పెరిగే అవకాశం కూడా ఇగ్నోర్ చేయకూడదు. ఇప్పుడు కమోడిటీస్ గురించి మాట్లాడుకుందాం. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ దాదాపు 2.8% పెరిగి $90 దాటింది. క్రూడ్ ఆయిల్ కూడా 2% కంటే ఎక్కువ పెరిగింది. క్రూడ్ ప్రైజెస్ పెరగడం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, ఎయిర్లైన్స్, పెయింట్ కంపెనీస్ వంటి సెక్టార్పై కొంత నెగిటివ్ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్కి ఇది కొంత పాజిటివ్గా ఉండొచ్చు. గోల్డ్ విషయానికి వస్తే స్వల్పంగా వీక్గా కనిపిస్తోంది. అంటే ప్రస్తుతం ఇన్వెస్టర్స్ సేఫ్ హెవెన్ అసెట్స్ కంటే రిస్క్ అసెట్స్ వైపు కొంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు అర్థమవుతోంది. డాలర్ ఇండెక్స్ ప్రస్తుతం 100.80 దగ్గర స్లైట్ పాజిటివ్గా ఉంది. డాలర్ కొద్దిగా స్ట్రాంగ్ అవ్వడం వల్ల ఎమర్జింగ్ మార్కెట్స్పై కొంత ప్రెజర్ పడే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం డాలర్లో పెద్ద మూవ్మెంట్ కనిపించడం లేదు. అందువల్ల ఇమీడియట్గా పెద్ద ఇంపాక్ట్ వచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. యుఎస్ 10-year బాండ్ ఈల్డ్ ప్రస్తుతం 4.55% దగ్గర ఉంది. బాండ్ ఈల్డ్లో పెద్ద మార్పులు కనిపించడం లేదు. అంటే గ్లోబల్ ఇన్వెస్టర్స్ ప్రస్తుతం ఇంట్రెస్ట్ రేట్ ఎక్స్పెక్టేషన్స్ విషయంలో పెద్దగా కొత్త సిగ్నల్స్ ఇవ్వడం లేదు. బాండ్ ఈల్డ్స్ ఒక్కసారిగా పెరిగితే ఈక్విటీ మార్కెట్పై ప్రెజర్ పెరగొచ్చు. ప్రస్తుతం మాత్రం పరిస్థితి స్టేబుల్గానే కనిపిస్తోంది. ఇప్పుడు యుఎస్ మార్కెట్లో లిస్ట్ అయిన ఇండియన్ ఏడీఆర్స్ గురించి చూద్దాం. ఐసిఐసిఐ బ్యాంక్ ఏడీఆర్ పాజిటివ్గా క్లోజ్ అయ్యింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడీఆర్ కూడా స్లైట్ గెయిన్స్ నమోదు చేసింది. మరోవైపు ఇన్ఫోసిస్ ఏడీఆర్ మరియు డాక్టర్ రెడ్డీస్ ఏడీఆర్ స్లైట్లీ వీక్గా ముగిశాయి. దీన్ని బట్టి బ్యాంకింగ్ స్టాక్స్లో పాజిటివ్ ఓపెనింగ్కి అవకాశం ఉంది. ఐటీ స్టాక్స్లో మాత్రం ఓపెనింగ్ తర్వాత కొంత కాషియస్గా ఉండటం మంచిది. ఇప్పుడు అన్ని గ్లోబల్ సిగ్నల్స్ని కలిపి చూస్తే యుఎస్ మార్కెట్స్ వీక్గా ముగిశాయి. ఏషియన్ మార్కెట్స్లో మిక్స్డ్ సెంటిమెంట్ కనిపిస్తోంది. అయితే గిఫ్ట్ నిఫ్టీ మాత్రం పాజిటివ్ ఓపెనింగ్ని సూచిస్తోంది. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరగడం కొంత నెగిటివ్ ఫ్యాక్టర్. డాలర్ ఇండెక్స్ స్టేబుల్గా ఉంది. బాండ్ ఈల్డ్లో పెద్ద మార్పులు లేవు. బ్యాంకింగ్ ఏడీఆర్స్ పాజిటివ్గా ఉండగా ఐటీ ఏడీఆర్స్ స్లైట్లీ వీక్గా ఉన్నాయి. ఈ అన్ని ఫ్యాక్టర్ని పరిశీలిస్తే మండే మార్కెట్ స్లైట్ పాజిటివ్ ఓపెనింగ్లో ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఓపెనింగ్ తర్వాత మొదటి 15 నుండి 30 మినిట్స్ ప్రైస్ యాక్షన్ చాలా కీలకం. గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్గా ఉన్నందుకే వెంటనే అగ్రెసివ్ బయింగ్ చేయకుండా ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ లేదా బ్రేక్ డౌన్ కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రమే పొజిషన్ తీసుకోవడం మంచిది. నిఫ్టీ 24500 పైన స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వస్తే బుల్స్కి మూమెంటం కొనసాగుతోంది. అదే 24200 కింద బ్రేక్ డౌన్ వస్తే మాత్రం సెల్లింగ్ ప్రెజర్ పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో యుఎస్ మరియు ఇరాన్ మధ్య ఉద్రిక్తలు మరోసారి పెరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య జరుగుతున్న మిలిటరీ యాక్షన్స్ కారణంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్లో కొంత ఆందోళన కనిపిస్తోంది. ఈ పరిస్థితి వల్ల ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ వేగంగా పెరిగాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర $90 దాటడం గ్లోబల్ మార్కెట్కి ఒక ముఖ్యమైన అంశంగా మారింది. ఇండియా తన అవసరాల్లో ఎక్కువ భాగం క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. అందువల్ల ఆయిల్ ప్రైజెస్ పెరగడం వల్ల ఇన్ఫ్లేషన్పై ప్రెజర్ పెరిగే అవకాశం ఉంది. అయితే ఎయిర్లైన్స్, పెయింట్, కెమికల్స్ మరియు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్పై కూడా దీని ప్రభావం కనిపించవచ్చు.
అయితే ప్రస్తుతం నిఫ్టీ స్లైట్లీ పాజిటివ్గా ఉండడం వల్ల ఇండియన్ మార్కెట్స్ పూర్తిగా నెగిటివ్గా ఓపెన్ అవుతుందని చెప్పలేం. కానీ ఈ జియోపాలిటికల్ డెవలప్మెంట్స్పై ఇన్వెస్టర్స్ మాత్రం ఖచ్చితంగా ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ట్రేడింగ్లో గ్లోబల్ న్యూస్ ఫ్లో మరియు క్రూడ్ ఆయిల్ మూవ్మెంట్స్ని ట్రేడర్స్ తప్పకుండా గమనించండి.